మన సంఘంలో కూడా చాలా భయంకరమైన సంఘటన జరిగింది. ఒక్కసారి ఇద్దరి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాం. మరి ఎక్కువగా బాధ మా హృదయాలలో చాలా ఉంటుంది కదా. మేము గనక అధైర్యపడి ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నామనుకోండి, ఈ పాటికి మీరెంతమంది ఇక్కడ ఉండేవారు కాదు. మేమే అలా పిరికి వారంగా అధైర్యపడుతూ కలవరపడుతూ ఇంట్లో మూలను కూర్చుని ఏడుస్తూ ఉన్నామనుకోండి, మీరందరూ కూడా అధైర్యపడిపోయేవారు, మీరందరూ కూడా వెనక్కి జారిపోయేవారు. ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు అదే విషయాన్ని నాకు గుర్తు చేశాడు. సంఘమంతా చెదరిపోకుండా ఉండాలనే మీలో ధైర్యాన్ని నేను నింపానన్నాడు. మిమ్మల్ని మరలా ధైర్య హృదయంతో నింపి అందరి ఎదుట నేను ఎందుకు నిలబెట్టానో తెలుసా? వారందరినీ ధైర్యపరచడానికి, వారందరినీ ప్రోత్సహించడానికి. మీరే పిరికి వారిగా ఉంటే వాళ్ళందరూ చెదరిపోయేవారని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ సంఘాన్ని నడిపించే ఆ స్థానం దేవుడు మాకు ఇచ్చాడు కనుక నిజానికి మాకు ఎంత బాధ ఉన్నా, ఎంత కలవరం ఉన్నా మేము అలాగే బాధపడుతూ ఉంటే మీరందరూ చెదరిపోయేవారు ఖచ్చితంగా. కానీ దేవుడు ఆ ధైర్యాన్ని మా హృదయాల్లో నింపి ఇక్కడ నిలబెట్టుట వలన నేడు మరి ఎంతమంది ఇలాగ మనం కూడుకుని ఆరాధన చేయగలుగుతున్నాం. అదే నేను చెప్తున్నాను, భయము వలన, పిరికితనము వలన వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? పిరికివాడుగా ఉన్నవాడు వాడి పిరికివాడుగా ఉండటం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పిరికివానిగా చేసేస్తాడు. రెండవదిగా మనము చూస్తే ఎందుకు పిరికి వారి పట్ల దేవుడు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అనంటే, పిరికివారు దేనిని గురించి అయితే భయపడతారో అదే వాళ్ళ జీవితం అవుతుంది. అర్థమైంది మాట? దేనిని గురించి అయితే భయపడతారో అదే వాళ్ళ జీవితం అవుతుంది. యోబు గారు అంటారు 3వ అధ్యాయం 25వ వచనంలో, 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. హల్లెలూయా. యోబు గారు ఏమంటున్నారు? ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు వచ్చింది అంటున్నాడు. ఒకవేళ యోబు గారు అలా రోడ్డంతా నడుచుకుంటా వెళ్తుంటే చర్మం అంతా కుళ్ళిపోయి చిల్ల పెంకులతో గీసుకున్న వ్యక్తి కనబడ్డాడేమో. ఆ వ్యక్తి కనబడగానే ఒకవేళ ఇతరులకు ఒక భయం వచ్చిందేమో, నాకు కూడా అటువంటి బలహీనత వస్తుందేమో, నాకు కూడా అటువంటి చర్మ వ్యాధి వస్తుందేమో, నేను కూడా అలా రోడ్డు మీద కూర్చుని చిల్ల పెంకులతో గీసుకుంటానేమో అని భయపడేవాడంట. ఎవరో ఇంటిలో పిల్లోడు చనిపోయాడు, నా పిల్లలు కూడా చనిపోతారేమో అని భయపడేవాడంట. ఎవరో పొలాలు సరిగ్గా పండలేదు, నాశనం అయిపోయినాయి, నా పొలాలు కూడా అలాగైపోతాయేమో అని భయపడేవాడంట. అందుకని అంటున్నాడు, ఏది వచ్చునని నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది. శరీరం ఎలాగైపోయింది? కుళ్ళిపోయిందా? కురుపులతో నిండి చీము నెత్తురు కారుతూ ఉందా? చిల్ల పెంకులతో గీసుకునే పరిస్థితి వచ్చిందా? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే దానికి యోబు గారే చెప్తున్నారు, ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే వచ్చింది. భయపడటం వలన ఏంటో తెలుసా? నువ్వు దేనిని గురించి అయితే భయపడుతున్నావో అదే జరుగుతుంది. అమ్మో ఇలాగ అయిపోతాదేమో అని అనుకుంటావా, అలాగే జరుగుతుంది. ఈ విషయము మనం అర్థం చేసుకోవాలి. మనకేమో ప్రతి దానికి భయం భయం భయం. వాళ్ళకి ఏదో అయ్యింది, నాకు కూడా అవుతాదేమో అన్న భయం. జ్వరం వచ్చిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళావు, అందరూ వెళ్ళి చూసి వచ్చేసారు, పలకరించేశారు. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, వెళ్ళాలని అనుకున్నాం. కానీ నీకు భయం, అమ్మో అక్కడికి వెళితే ఆ జ్వరం నాకు అంటుకుంటాదేమో అన్న భయం. కానీ వెళ్ళకపోతే బాగోదని వెళ్ళావు, దూరం దూరంగానే నుంచున్నావు, దూరం దూరంగానే మాట్లాడావు. కానీ నీలో ఏంటి భయం? ఆ జ్వరం నాకు వచ్చేస్తుందేమో, ఆ జ్వరం నాకు వస్తుందేమో, ఆ జ్వరం నాకు వస్తుందేమో అనుకుంటున్నావు. లోపల పైకి బాగానే మాట్లాడుతున్నావు. అంత అయిపోయింది, ఇంటికి వచ్చేస్తావు. నిజంగా కొద్దిసేపటికి నీకేమొస్తుంది? జ్వరం వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రభువా ఎందుకు ఇచ్చావు నాయనా నీకు జ్వరం అంటా నువ్వు. దేవుడు అంటాడు, నేను ఇవ్వలేదు నీకు ఆ జ్వరం, నువ్వే తెచ్చుకున్నావు అంటాడు. బలహీనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుమానంతో వెళుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళితే నాకు వచ్చేస్తుందేమో భయం అన్నమాట, అనుమానం అన్నమాట. ఇలా చేస్తే నాకు వచ్చేస్తుందేమో అనేటువంటి ఆ భయము నిజంగా మనకు అది తెచ్చిపెడుతుంది. ఏది వస్తాదని భయపడతావో, ఏది జరుగుతాదని భయపడతావో అదే నీకు జరుగుతుంది.
కొంతమంది అతిగా ఊహించేసుకుంటారు. అసలు ఏమీ ఉండదు కానీ ఊహించేసుకుని భయపడిపోతూ ఉంటారు. ఉదాహరణకి, ఒకవేళ నా భర్త చనిపోతే ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, అప్పుడు నేను ఏమైపోవాలి, నా బ్రతికి ఏంటి, అమ్మో అలా జరుగుతుందా, అలా జరుగుతుందా, అలా జరుగుతుందా అని ఆలోచిస్తూ జరుగుతాదేమో అని భయపడుతూ ఉంటారు కొంతమంది. కొన్ని రోజుల కంట నిజంగానే అలా జరుగుతుందంట. నువ్వు దేనిని గురించి అయితే భయపడుతున్నావు, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మా పిల్లలారా, నీ హృదయంలో ఏదో భయం నిన్ను కలవరపడుతుంది, ఏదో జరిగిపోతుందనే భయం నిన్ను చాలా బాధ పెడతా ఉంది. ఆ భయము ఏం చేస్తుందో తెలుసా, నువ్వు ఏది వస్తుందని భయపడుతున్నావో అదే నీకు వస్తుంది. అసలు మీ హృదయాలలోనికి నాకు వస్తుందేమో, నేనేమైనా అయిపోతానేమో అన్న భయం అస్సలే రానివ్వద్దు. బైబిల్లో ఒక వాక్యం అంటే, నేను చావను సజీవుడినైనా దేవుని క్రియలను మహిమపరుస్తానంటాడు. మనం అస్తమానాలు పలుకోవాలి, నేను చావను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సజీవుడినైనా దేవుని క్రియలను నేను మహిమపరుస్తాననే ధైర్యంతో ఉండాలి. అమ్మో ఎంతో మంది ఇలాగ అయిపోతున్నారు, నేను కూడా అలాగైపోతానేమో, నాకు వస్తుందేమో, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచించకూడదు, భయపడుతూ ఉండకూడదు. ఏది వస్తుందని భయపడతావో అదే నీకు సంభవిస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కనుక భయపడొద్దు. మీరు పలికే ఏ మాట అయినా విశ్వాసంతో ధైర్యంగా పలకండి, అవిశ్వాసంగా పలకొద్దు. మీరు పలికే ఏ మాట అయినా సరే ధైర్యంగా విశ్వాసంతో పలకండి. అవిశ్వాసంగా భయంతో పిరికి వారిగా ఏ మాట కూడా మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే మీ నోటి మాటలో జీవం ఉంది. మీరు ఏం పలుకుతారో అదే జరుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశం. నీ జీవితం ఆశీర్వదించబడాలన్నా నీ నాలుకలోనే ఉంది. నీ జీవితం దరిద్రతలోనికి వెళ్ళిపోవాలన్నా నీ నాలుకలోనే ఉంది. జీవ మరణములు నాలుక వశం. కొంతమంది అస్తమానం నా బ్రతికింతే, నా జీవితానికి సుఖం ఉండదు, నా జీవితానికి ఇంకా సుఖం ఉండదు అంటా ఉంటారు. నిజంగా వాళ్ళ జీవితం అలాగే అయిపోతుంది, సుఖం ఉండదు ఇంకా వాళ్ళకి. మన నోటి మాట అంట విశ్వాసంతో కూడినదై ఉండాలి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు కదా, జీవము కలిగిన వాడు కదా. ఆయన నాకు తోడుండగా నాకెందుకు భయం అనే ధైర్యంతో ఉండాలి కానీ, ఆయన నాకు తోడుండగా నేను ఎందుకు దరిద్రతలో ఉంటాను, ఆయన నన్ను తప్పకుండా పైకి లేవనెత్తుతాడు అనే విశ్వాసముతో పలకాలి. మన పలికే మాటలోనే మనకి గొప్ప కార్యము మన జీవితాల్లో జరుగుతుంది. ఏది వస్తుందని భయపడతామో అదే వస్తుంది. యేసు ప్రభు వారి శిష్యులను తీసుకుని ఒక కొండ మీదకి వెళ్ళారు. అక్కడంతా పరిచర్య అయిపోయింది. ప్రభు అన్నారు, శిష్యులారా మీరు తిరిగి వెళ్ళిపోండి, ఈ రాత్రికి నేను ఇక్కడుండి ప్రార్థన చేసుకుని వస్తాను అన్నారు. సరే, శిష్యులు బయలుదేరారు. ధోనిలో సరస్సు మీద ఆ ధోని వేసుకుని బయలుదేరారు. వారు మధ్యలోనికి వచ్చేసరికి పెద్ద గాలి తుఫాను వచ్చేసింది. గాలి తుఫాను రాగానే ఆ ధోని అటు ఇటు ఊగిపోతా ఉంది, గాలికి కొట్టబడతా ఉంది. నీళ్ళు వచ్చి ఆ ధోనిలో పడిపోతా ఉన్నాయి. వీళ్ళేమో తోడి బయటకు వేస్తా ఉన్నారు. భయంగా ఉన్నారు. ఈ తుఫానులో చిక్కుకున్నామో, చచ్చిపోతామేమో, మనం ఇంటికి తిరిగి వెళతామో లేదో అనేటువంటి భయము చేత శిష్యులందరూ కలవరపడుతూ ఉండగా, కొండ మీద ప్రార్థన చేస్తున్నటువంటి యేసయ్య శిష్యులను చూశాడు. వాళ్ళు పడుతున్న బాధను చూశాడు. వాళ్ళు తుఫానులో చిక్కుకున్నారని చూసి వెంటనే ఆయన ప్రార్థన ముగించి లేచి నడుచుకుంటా వచ్చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రం మధ్యలో ఉన్నారు. యేసు ప్రభు వారు ఇప్పుడు సముద్రం మీద నడుచుకుంటా వచ్చేస్తా ఉన్నారు. తెల్లని అంగి వేసుకుని చక్కగా తల ఇలా విదుల్చుకుని ఆయన వచ్చేస్తూ ఉంటుంటే, అంత విపరీతమైన తుఫానులో గాలి అంత హోరిన వీస్తూ జోరిన వార కురుస్తూ ఉంటుంటే, సముద్రం మీద ఎవరైనా తెల్లని ఆకారం నడుచుకుంటా వచ్చేస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారు? భూతం వచ్చేస్తుంది, ఇంకేంటి ఈ తుఫాను ఏదోలాగా తప్పించుకుందామంటే ఈ భూతం మనల్ని మింగేసిలాగా ఉంది అని ఇంకా భయముతో వాళ్ళు వణికిపోతూ ఉన్నారు. అయితే యేసయ్య దగ్గర కంట నడుచుకుని వచ్చాడు. అల్లంత దూరం ఉండగానే నేనే, భయపడవద్దు అన్నాడు. హల్లెలూయా. యేసయ్య అలా చెప్పగానే వీళ్ళకి ధైర్యం రావాలి కదా. పేతురు గారు కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు, కొంతమంది అతి భక్తి ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది. పేతురు గారు అన్నారు, నీవే ఆయనవైతే
నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడిచేలాగా చెయ్యి అన్నాడు. సరే రా అన్నారు యేసయ్య. అప్పుడు పేతురు గారు ఆ దోణిలో నుంచి కాలు తీసి బయటకు వేశారు, నీళ్ళ మీద పెట్టారు. నీళ్ళ మీద కాలు పెట్టగానే ఏమైపోవాలి? దిగిపోవాలి కదా, లోపలికి వెళ్ళిపోవాలి. కానీ పేతురు గారి కాలు వెళ్ళట్లా, అలాగ నిలిచింది. దోణిలోంచి రెండవ కాలు తీసి బయటకు వేశారు, నిలిచింది. 2 అడుగులు ఎదరికి వేశారు, బాగానే నడిచాడు. ఈలోగా పక్క నుంచి గాలి వేస్తా ఉంది కదా, ఆ గాలి శబ్దము చెవుల్లోనికి రాగానే అమ్మో గాలేసేస్తుంది, మునిగిపోతానేమో అనుకున్నాడంట మనసులో. ఎవరు? పేతురు గారు. ఏమనుకున్నారు? పైకి కూడా అనలేదు, మునిగిపోతానేమో అని అనుకోగానే నిజంగా ఏమయ్యారు? మునిగిపోతున్నారు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. యేసయ్య అంటున్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డా అని చేయి పట్టుకుని మరలా పైకి లేపాడు. పేతురు గారు ఏమనుకున్నారు? మునిగిపోతానేమో అని అనుకున్నారు, అంతే. నిజంగా మునిగిపోయారు. ఇలా అవుతాదేమో అని అనుకున్నావా? నిజంగా అలాగే జరుగుతుంది నీకు. దేవుని మీద విశ్వాసం లేనట్టు నీకు, దేవుని మీద నమ్మకం లేనట్టు నీకు. గనుక అవిశ్వాసంగా ఉండకూడదు, అధైర్యంగా ఉండకూడదు. ఏ విషయంలో కూడా ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసముతో పలకాలి, ధైర్యంగా మనము పలకాలి. ఒక పాస్టర్ గారంట 2 మాట్లాడే చిలకలను పెంచుకుంటున్నారంట. మాట్లాడే చిలకలను పెంచుకుంటుంటే ఆయన దగ్గర ఉండి పెరుగుతూ ఉన్నాయి. ఒక రోజు నా ఇంటి పక్కన ఉన్న ఒక ముసలావిడ వచ్చి పాస్టర్ గారు నేను ఒంటరిగా ఉంటున్నాను, మీ దగ్గర మాట్లాడే చిలకలు ఉన్నాయి కదా, ఒకటి నాకు ఇవ్వండి అన్నది. సరే అమ్మా దానికేంటి, ఒకటి పట్టుకెళ్ళని ఇచ్చారు. ఒకటే ముసలావిడ పెంచుకుంటుంది, ఒకటేమో పాస్టర్ గారు పెంచుకుంటున్నారు. పాస్టర్ గారు పెంచుకుంటున్న ఆ చిలక కూడా మాట్లాడుతుంది, ఆ చిలక మాట్లాడుతుంది. పాస్టర్ గారి ఇంటిలో పాస్టర్ గారి నోట అస్తమానం ఏ మాటలు ఉండేవంటే ఆమేన్ దేవునికి స్తోత్రం, ఆమేన్ దేవునికి స్తోత్రం అనే మాటలు ఉండేవి. కనుక చిలక కూడా ఏమి నేర్చుకుంది? ఆమేన్ దేవునికి స్తోత్రం అని నేర్చుకుంది. హల్లెలూయా. సరే రెండవ చిలక ముసలావిడి ఇంటికి వెళ్ళింది కదా, ఆ ఇంటిలో ఉన్న చిలక ఏమి నేర్చుకుందంటే ఈ ముసలావిడి నోట అస్తమాను ఏముండేదంటే ఈ పక్కన నొప్పి వస్తుంది అనుకో, బాబోయ్ నా గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోతాను నేను, ఇంకా బాబోయ్ నా గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. గుండె ఏ పక్కన ఉంటుందండి? ఈ పక్కన కదా ఉండేది. ఈ పక్కన నొప్పి వస్తే చాలు, బాబోయ్ నా గుండెలో నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోతాను. హల్లెలూయా. ఈ వెనకాల ఎక్కడైనా నొప్పి వచ్చింది అనుకోండి, బాబోయ్ కిడ్నీల్లో నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోతాను. తలలో ఏదైనా కొంచెం బాధ వచ్చింది అనుకో, తలపోటు వచ్చేస్తుంది, చచ్చిపోతాను. చిన్న నొప్పికి పెద్ద రోగం పేరు పెట్టేది ఆవిడ. కొంతమంది చిన్నదానికి కూడా భయపడిపోతారు, చిన్న నొప్పిని కూడా తట్టుకోలేరు ఇంకా. హల్లెలూయా. ఇంకేంటి? చచ్చిపోతాను 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 చచ్చిపోతాను. ఈ ముసలావిడి నోటు కూడా అస్తమానం ఏముండేది? చచ్చిపోతాను చచ్చిపోతాను. ఆ చిలక కూడా ఏమి నేర్చుకుంది? చచ్చిపోతాను అని నేర్చుకుంది. ఒక రోజునంట పాస్టర్ గారు ఊరు వెళ్ళవలసి వచ్చింది. పాస్టర్ గారు అన్నారమ్మా నేను 2 రోజుల వరకు రాను, నా చిలకని మీ ఇంటి దగ్గర పెట్టు అని పెట్టేసి వెళ్ళారంట. ఆయన వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ముసలావిడ మొదలు పెట్టింది, అమ్మోయ్ నాకు నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోతాను అంది. ఆవిడ చిలక కూడా ఏమంది? అమ్మోయ్ నాకు నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోతాను అంది. ఇప్పుడు పాస్టర్ గారి చిలక ఏమంది? ఆమేన్ అందంట గట్టిగా. ఆమేన్ అంటే ఏంటి? వెంటనే ఆ ముసలావిడి ఆ చిలక చచ్చిపోయారంట. ఆ ముసలావిడ ఎక్కడ ఆయన గారు పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మీ చిలక మా ఆవిడిని చంపేసింది అని గొడవ. చిలక చంపలేదు కానీ ఆవిడ నోటి మాటే అక్కడ అస్తమానం ఆమె నోట ఏం మాట మాట్లాడుతుంది? చచ్చిపోతాను 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 చచ్చిపోతాను. నిజంగానే ఆమె జీవితంలో అదే జరిగింది. నువ్వు అస్తమానం అలా పలుకుతా ఉన్నారు అనుకోండి, ఆమేనని చిలకలు కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. మరి జాగ్రత్త. ఏదో అయిపోతుందనే భయముతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏమీ అవ్వదు, నువ్వేది భయపడతావో అదే అవుతుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, భయము వలన వచ్చే రెండవ ప్రమాదం ఏంటి? ఎందుకు దేవుడు పిరికి వారి పట్ల అంత కఠినంగా వ్యవహరించి వాళ్ళు నరకంలో పడేస్తున్నారంటే ఈ భయము వలన చాలా మంది ఆ భయము వలన తమ జీవితాలను మార్చేసుకుంటున్నారు. దేనిని గూర్చి భయపడుతున్నారో అదే వారి బ్రతుకుగా మారిపోతుంది. గనుక భయపడొద్దు దేని విషయంలో. దేవునికి తోడుగా ఉన్నాడు కదా.
ఆయన ఎన్నిసార్లు చెప్పలేదు, భయపడకుడి 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 అని 366 సార్లు చెప్పారు యేసయ్య. అయినా మనం భయపడుతూనే ఉంటాం. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మూడవదిగా, భయము ఎందుకు పిరికి వారి పట్ల అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడంటే, దేవుడు భయం అంట ఒకరిని అబద్ధికునిగా చేసేస్తుంది. భయం అంటే ఏం చేస్తుందంట, ఒకరిని అబద్ధికునిగా చేసేస్తుంది. నిజంగా పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, లేకపోతే స్కూల్ నుంచి టైంకి ఇంటికి రాలేదు, ఎరా ఈరోజు ఇంత లేట్ అయింది అని అంటే, వాళ్ళ నాన్న తిడతాడేమో అన్న భయంతో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఈరోజు ఎక్స్ట్రా క్లాస్. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారు, ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ నాన్న. అందుకే కొంతమంది చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, లేక చెప్పితే ఎవరైనా ఏదైనా అంటారేమో అని భయపడి ఏం చేస్తారు, చేసిన తప్పును కప్పిపుచ్చుతూ ఉంటారు. అబద్ధాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం తప్పించుకోవచ్చేమో. అబద్ధం చెప్పేసి ఆ పరిస్థితిలోంచి గట్టెక్కేయచ్చు. హల్లెలూయా. ఎరా ఇది నువ్వు చేసావా అంటే నేను చేయలేదని తప్పించేసుకోవచ్చు. ఏమ్మా ఇది నువ్వు చేసావా అంటే నేను చేయలేదని తప్పించుకోవచ్చు. అబద్ధం చెప్పి మనం తప్పించుకోవచ్చు. కానీ నువ్వు అలా అబద్ధం చెప్పడం వలన సాతాను యొక్క ఉచ్చులో చిక్కుతున్నావు. అబద్ధం ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను ఉంటాడు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. ఏ నోటన అబద్ధం ఉంటుందో, ఏ ఇంటిలో అబద్ధం ఉంటుందో, ఏ కుటుంబంలో అబద్ధం ఉంటుందో అక్కడ సాతాను నివసిస్తాడు. నువ్వు తెలియకుండా అనుకుంటావు, అబద్ధం చెప్పి బాగానే తప్పించేసుకున్నానులే అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు తెలియకుండా ఎవరి చేతిలో చిక్కుకుంటున్నావు, సాతాను ఉచ్చులో చిక్కుకుంటున్నావు అని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు అబద్ధం చెప్తారు? చాలామంది తిడతారేమో, కొడతారేమో, లేక అలాగంటారేమో అనేటువంటి భయము చేత చాలామంది ఏం చేస్తారు, అబద్ధం చెప్తారు. ఆదాము గారే అందుకు మంచి ఉదాహరణ. తప్పు చేసేశారు, దేవుడు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు, భయపడి దాక్కుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు తిన్నావంటే ఏమంటున్నాడు, నేను కాదు ఆ స్త్రీ అని స్త్రీ మీద తోసేస్తున్నాడు. ఆ ఆదాము అబద్ధమాడటం వలన ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. మన జీవితాల్లో కూడా అబద్ధం ఏం చేస్తుందో తెలుసా, దేవుని రాజ్యము నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఒక ఆయన అన్నారు, బురద ఉన్న చోట పందులు ఎలా ఉంటాయో అబద్ధం ఉన్న చోట కూడా సాతాను అలాగే ఉంటాడంట. కొందరు నోరు విప్పితే చాలు అబద్ధం, ఇంకా సత్యం అనేది వాళ్ళ నోటి నుంచి రాదన్నమాట. హల్లెలూయా. బురద ఉన్న చోట పందులు ఎలా ఉంటాయో అబద్ధం ఉన్న చోట కూడా సాతాను నివసిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, అంటే పశ్చాత్తాపపు కన్నీళ్లు ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుని ఆత్మ జలములపై అల్లలాడుతూ ఉంటుంది. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడి ఒప్పుకుంటే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. కానీ భయపడి ఆ తప్పును కప్పిపుచ్చుకున్నావా, అబద్ధం చెప్పావా, అక్కడ సాతాను నివసిస్తాడంట. భయము ఒకనిని అబద్ధికునిగా చేసేస్తుంది. అందుకని అబద్ధికునిగా మారాడు గనుకనే అటువంటి వారిని తీసుకెళ్ళి ఎక్కడేసేస్తున్నాడు, అగ్నిగుండంలో వేసి. చివరిగా చిన్నగా చెప్పేసి ముగిస్తాను. భయము ఒకనిని చేతకాని వానిగా చేసేస్తుందంట. నిజానికి ఒకనికి సామర్థ్యం ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు చాలా చాలా భయస్తురాలిని. ఇలా నిలబడి మాట్లాడాలంటే అసలు ఎవరితో మామూలుగా మాట్లాడాలన్నా నాకు భయం. ఇక స్టేజ్ మీదకి వచ్చి అందరూ కూర్చుండగా మనం నిలబడి మాట్లాడమంటే ఇక వణికిపోవటమే. ఒక్కొక్కసారి ఎన్నో చెప్పాలని సిద్ధపడి వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి ఆ భయముతో చెప్పలేనటువంటి పరిస్థితి. భయం ఏం చేస్తుందో తెలుసా, ఆ భయము మనలో ఉన్నంతసేపు మన సామర్థ్యాన్ని బయటికి రానివ్వదు. మన సామర్థ్యాన్ని అణిచివేసేస్తూ ఉంటుంది ఆ భయం. నిజానికి మనం చూస్తే గిద్యోను కూడా పరాక్రమవంతుడే. గిద్యోను కూడా పరాక్రమవంతుడే. కానీ భయముతో ఎక్కడ దాక్కున్నాడు, గానుగ చాటును దాక్కున్నాడు. అతనిలో ఉన్న పరాక్రమం అతను గుర్తించలేదు, కానీ దేవుడు గుర్తించాడు అతని పరాక్రమాన్ని. హల్లెలూయా. అందరి వలె భయపడి దాక్కుంటున్నాడు. అతని సామర్థ్యం బయటికి రాకుండా అతని భయం అడ్డగించేసింది. కానీ దేవుడు అతను లేపి పరాక్రమము గల బలాఢ్యుడిగా నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న భయం ఏం చేస్తుందో తెలుసా, నిన్ను చేతకాని వారిగా చేసేస్తుంది. కొన్నిసార్లు సాక్ష్యం చెప్పాలని మీకు కూడా ఎంతగానో ప్రేరేపణ వచ్చేస్తుంది.
కింద ఉన్నంతసేపు అలా చెప్పేయాలి, ఇలా చెప్పేయాలని ప్లాన్ వేసేస్తారు మైండ్లో. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మాటలు రావు. దేవుని మహిమపరచవలసిన విధంగా మనం మహిమపరచలేము. ఎందుకంటే భయము మనల్ని అలా అణిచివేసేస్తుంది. భయము వలన నాలుగవది ఏంటంటే మనల్ని చేత కాని వానిగా మార్చేస్తుంది. మన సామర్థ్యం వాడుకోకుండా భయము మనల్ని అణిచివేసేస్తుంది. హల్లెలూయా. భయము ఎంత ప్రమాదకరమైనదంటే భయము వలన, భయస్థులుగా ఉండడం వలన దేవుడు ఇటువంటి భయస్థులందరినీ, పిరికి వారందరినీ అగ్నిగుండంలో వేసేస్తున్నాడు. ఎందుకు పిరికి వారి పట్ల దేవుడు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? భయపడితేనే అగ్నిగుండంలో వేసేయాలా అని మనకు అనిపిస్తుంది. కానీ ఎందుకు దేవుడు అగ్నిగుండంలో పిరికి వారిని వేసేస్తున్నాడో తెలుసా? ఈ పిరికివాడు భయపడటమే కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా వాడు అవిశ్వాసంతో ఉండడం కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా అవిశ్వాసంతో నింపేస్తాడు. రెండవది, భయపడేవాడు ఏది వస్తుందని భయపడతాదో అదే తెచ్చుకుంటాడు, అదే తన జీవితంగా మార్చుకుంటున్నాడు భయపడి. అందుకని అటువంటి వారిని నరకంలో వేస్తున్నాడు. మూడవదిగా, భయపడుట వలన ఒకడు అబద్ధికుడిగా మారిపోతున్నాడు. అబద్ధాలు చెప్తూ బ్రతికేస్తున్నాడు. అందుకని అబద్ధ జీవితాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడంట? నరకంలో వేస్తున్నాడు. నాలుగవదిగా, భయము ఒకనిని చేతకాని వానిగా చేసేస్తుంది. మనలో ఉన్న సామర్థ్యం బయటికి రాకుండా చేసేస్తుంది. అందుకని ఆ సామర్థ్యం వాడకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారంట? అగ్నిగుండంలో వేసేస్తాడు. గనుక భయపడుట వలన ఎంత గొప్ప ప్రమాదం ఉంది. భయపడుతూ పిరికి వారిగా ఉండడం వలన అగ్నిగుండంలో వేయబడతాం. కనుక ఇక నుంచి మనం భయపడదే విషయానికి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నరులు నాకేమి చేయగలరు, శరీరులు నాకేమి చేయగలరు అనేటువంటి ధైర్యంతో మనము ముందుకు వెళ్ళాలి, కానీ పిరికి వారిగా మనము ఉండకూడదు. ఆమేన్. కనుక ఆ విధంగా ధైర్యముతో, విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కూడా ఈ నాయన మీ ఆత్మశక్తితో తాకండి ప్రభువా. వారిలో ఎటువంటి పిరికి ఆత్మ ఉన్నా, ఎటువంటి భయము, ఆందోళన, కలవరమున్న యేసు నామములో అది ఇప్పుడే తీసివేయబడును గాక. వారి హృదయాలు విశ్వాసముతో కూడిన ధైర్యముతో నింపబడును గాక. నీ వైపు చూస్తూ ధైర్యముగా ముందుకు సాగే కృపను నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.